గాయత్రి నగర్ లేఅవుట్లో నివాసం ఉంటున్న కోల్కతాకు చెందిన శ్రీకాంత్ బిశ్వాన్ భార్య అనిషిత 15 ఏళ్లుగా కావలిలో నాటు వైద్యం చేస్తున్నారు. శ్రీకాంత్ భార్య అనిషితపై కన్నేశాడు నయన్ బిశ్వాన్. డిసెంబర్ 31న రాత్రి అనిషితపై నయన్ అత్యాచారం చేశాడు. కోరిక తీర్చేందుకు ఒప్పుకోకపోవడంతో తలపై రాడుతో కొట్టాడు నయన్. అనంతరం చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. చంపి మృతదేహాన్ని కాలువలో పడేసి వెళ్ళిపోయాడు నయన్ బిశ్వాన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ దారుణ ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనకు సంబంధించి అనేక అమానవీయ కోణాలు బయటపడ్డాయి. మానవత్వం రోజు రోజుకు మట్టిలో కలిసిపోతుందనడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణగా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ కామ పిశాచి. అన్న భార్యపై కన్నేసిన మృగాడు ఆమె ఒప్పుకోకపోవడంతో దారుణంగా చంపేసి మరీ మృతదేహంతో తన కోరికను తీర్చుకున్నట్టుగా తెలుస్తోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం శ్రీకాంత్ బిశ్వాస్ అనే వ్యక్తి మొలల వ్యాధికి చికిత్స చేస్తూ జీవిస్తున్నాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన శ్రీకాంత్ బిశ్వాస్ తన కుటుంబంతో వచ్చి కావలిలో స్థిరపడ్డాడు. తల్లిదండ్రులతో పాటు భార్య అర్పిత బిశ్వాస్, 2 పిల్లలు, తమ్ముడు వరుసయ్యే నయన్ బిశ్వాస్ కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా శ్రీకాంత్ బిశ్వాస్ తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళగా ఆ రోజు రాత్రి ఇంట్లో ఉన్న వారంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ బిశ్వాస్ పూర్తిగా మద్యం తాగి నిద్రపోయాడు. అందరూ నిద్రపోయిన తర్వాత నయన్ బిశ్వాస్ వదిన గదిలోకి వెళ్ళి కోరిక తీర్చాలంటూ పట్టుబడ్డాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఆగ్రహంతో విచక్షణ కోల్పోయిన అతను ఇనుపరాడుతో బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ అర్పిత బిశ్వాస్ అక్కడక్కడే హతమైంది. అయినా ఏమాత్రం జాలి చూపని నయన్ బిశ్వాస్ ఆమెపై అత్యాచారాన్ని కొడిగట్టాడు. కోరిక తీరిన తర్వాత మృతదేహాన్ని ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉన్న పంట కాలువలో పాడేసి వచ్చాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు అనేక కోణాల్లో ఆరా తీస్తున్నారు. బెంగాల్కు చెందిన వివాహిత దారుణ హత్యకు గురికావడంతో ఒకసారిగా నెల్లూరు జిల్లా కావలిలో కలకలం రేగింది. కోరిక తీర్చలేదనే కోపంతో వదిన ప్రాణాలను బలిగొన్న ఘటన అందరినీ కలిసివేసింది. రైట్, మా కరెస్పాండెంట్ గయాజ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గయాజ్, కావలిలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? రామ్దాస్, కావలి శివారి ప్రాంతంలో డిసెంబర్ 31వ తేదీ హత్యకు గురైన నాటు వైద్యుడే భార్య అయిన అనిషిత బిశ్వాన్ హత్య కేసు ఎట్టకేలకు చిక్కుముడి వీడిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా గత 15 సంవత్సరాల కిందట శ్రీకాంత్ బిశ్వాన్, అదేవిధంగా అతని భార్య అనిషిత బిశ్వాన్ ఇద్దరు కావలికి వచ్చి కావలి శివారి ప్రాంతంలో ఒక ఇల్లు తీసుకుని నాటు వైద్యం చేస్తుంటారు. మామూలుగా నాటు వైద్యం అంటే కామెర్లు, అదేవిధంగా ఈ వేరే వేరే రకాలుగా నాటు వైద్యం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. వాళ్లకు ఆసుపత్రిలో సహాయకుడిగా వాళ్ళ బంధువు వరుసకు ఆమెకు తమ్ముడు వరుస కావాలా. నయన్ బిశ్వాన్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంటాడు. అంటే అక్కడే ఆసుపత్రిలో వాళ్ళ సహాయకుడుగా ఉంటూ వాళ్ళ ఇంట్లోనే భోజనం చేస్తూ ఉంటాడు. అయితే నయన్ బిశ్వాన్ కు అనిషిత బిశ్వాన్ మీద కన్నుబడింది చాలా రోజుల నుంచి. అయితే అతను బయటపడలేదు. డిసెంబర్ 31వ తేదీన వీళ్ళంతా నూతన సంవత్సరం సెలబ్రేషన్ చేసుకునేందుకు ఒక ఇంట్లోనే కేక్ కట్ చేసుకొని చేసుకోవాలనుకున్నారు. ఈ సందర్భంగానే డిసెంబర్ 31 సాయంత్రము శ్రీకాంత్ బిశ్వాన్, అదేవిధంగా అతనికి 2 స్నేహితులు, అదేవిధంగా నయన్ బిశ్వాన్ మొత్తము కేక్ కట్ చేయడం జరిగింది. అయితే శ్రీకాంత్ బిశ్వాన్ అతని స్నేహితులు ఆ రోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఫుల్గా మద్యం సేవించడం జరిగింది. ఇదంతా గమనిస్తూ వచ్చిన నయన్ బిశ్వాన్ ఆ రోజు రాత్రి ఎలాగైనా అనిషిత బిశ్వాన్ మీద కోరిక తీర్చుకోవాలనేది ఒక పథకం అయితే పన్నినట్లయితే పోలీసుల విచారణలో అతను చెప్పడం జరిగింది. అయితే రాత్రి 2 గంటల వరకు వీళ్ళు సెలబ్రేషన్ లో ఉన్న తర్వాత మద్యం మత్తులో ఉన్న శ్రీకాంత్ ఇంట్లోనే ఒక గదిలోకి పోయి పండుకోవడం జరిగింది. అతని భార్య వచ్చి అనిషిత బిశ్వాన్ కూడా పాపతో మరో గదిలో పండుకోవడం జరిగింది. స్నేహితులు ఎవరు పాటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 3 ఆ ప్రాంతంలో
నయాన్ బిస్వాన్ లేచి శ్రీకాంత్ బిస్వాన్ మత్తులో నిద్రపోతుండటము గమనించడము, ఆమె గదిలోకి అనిషిత గదిలోకి వెళ్ళి ఆమెకు బలాత్కారానికి పాల్పడ్డాడు. ఆమె లేచి అరిచేలోపే ఇనుప రాడ్డుతో తల మీద కొట్టడంతో పడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆమెపై అగత్యానికి పాల్పడ్డాడు. తర్వాత ఆమె చనిపోయింది అని తెలుసుకొని తర్వాత ఆ ఇంటికి సమీపంలోని ఒక కూతవేట దూరంలో ముళ్ల పొదల్లో పడేసి మృతదేహాన్ని మళ్ళీ యథాస్థితికి వచ్చి పండుకోవడం జరిగింది. అయితే ఉదయం 9 గంటలకు శ్రీకాంత్ బిస్వాన్ లేచి చూసేటప్పటికీ ఇంట్లో రక్తపు మరకలు పడి ఉండడము, అదేవిధంగా భార్య అనిషిత లేకపోవడం అనుమానం వచ్చి ఆ ప్రాంతం అంతా చూడడం జరిగింది. అప్పటికి కూడా ఇతను మామూలుగానే ఇతను కూడా బాధపడుతూ ఎట్టబోయింది అన్నట్టు నయన్ బిస్వాన్ కూడా ఇతనితో కూడా శ్రీకాంత్ బిస్వాన్తో కూడా ఎతకడం జరిగింది. సమీపంలోనే మృతదేహం కనిపించడం వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. తర్వాత పోలీసులు నయన్ బిస్వాన్ని తీసుకెళ్లి వాళ్ళ స్టైల్లో విచారించడంతో అసలు నిజాలను బయట పెట్టాడు రామ్దాస్. థ్యాంక్ యూ గయాస్. సో నెల్లూరు జిల్లా కావలిలో బెంగాల్కు చెందిన వివాహిత దారుణ హత్యకు గురైంది. కోరిక తీర్చలేదని కోపంతో వదిన ప్రాణాలను బలిగొన్న ఘటన అందరినీ కలిసివేసింది. మరిది చేసిన ఘాతుకంతో కుటుంబంలో 2 చిన్నారులు అనాథలయ్యారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఈ హత్య జరిగింది. పశ్చిమ బెంగాల్కు చెందిన శ్రీకాంత్ బిస్వాన్ కుటుంబం కావలిలో నివాసం ఉంటుంది. శ్రీకాంత్ కావలిలో మొలలకు చికిత్స అందించే క్లినిక్ నిర్వహిస్తున్నాడు. శ్రీకాంత్తో పాటు భార్య అర్పిత, వారి 2 పిల్లలు, శ్రీకాంత్ తల్లిదండ్రులతో పాటు అతనికి తమ్ముడికి వరుసయ్యే నయన్ బిశ్వాస్ ఒక్క ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ భార్య అర్పితతో నయన్ బిశ్వాస్ అసభ్యంగా ప్రవర్తించడంతో కుటుంబ సభ్యులు అతన్ని పలుమార్లు మందలించినట్టు తెలుస్తోంది. అయితే డిసెంబర్ 31 రాత్రి శ్రీకాంత్ బిశ్వాస్ తల్లిదండ్రులు తిరుమలకు వెళ్లారు. ఇంట్లోనే శ్రీకాంత్, ఆయన భార్య, తమ్ముడు, 2 పిల్లలు న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నారు. మద్యం సేవించి శ్రీకాంత్ నిద్రపోయాడు. అర్ధరాత్రి నయన్ బిశ్వాస్ వదిన గదిలోకి వెళ్లి ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. ఆమె అడ్డుకోవడంతో ఇనుప రాడ్డుతో తలపై మోదీ హతమార్చాడు. అర్పిత చనిపోయిందని తెలిసాక మృతదేహాన్ని 100 మీటర్ల దూరంలో ఉన్న పంట కాలువలో పడేశాడు. ఉదయం నిద్రలేచిన శ్రీకాంత్ ఇంట్లో భార్య కనిపించడంతో గదిలో రక్తపు మరకలు ఉండడంతో స్థానికులతో కలిసి సమీప ప్రాంతాలు గాలించారు. ఇంటికి సమీపంలో పంట కాలువలో అర్పిత మృతదేహం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కావలి పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. ప్రాథమిక సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. నిందితుడు నయన్ బిస్వాన్ను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద మరిది చేసిన ఘాతుకంతో వదిన ప్రాణాలు గాల్లో కలిశాయి. ఆమె కుటుంబ సభ్యులు అనాథలయ్యారు. మానవ సంబంధాలు మంటగలుస్తాయనడానికి ఇది ఒక మచ్చుతనకగా మిగిలింది ఈ ఘటన. దీనిపై పోలీసులు సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5